కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఎట్టకేలకు దిగిపోతున్నట్టు ప్రకటించాడు. మొన్న దిగిపోతున్నాడన్న ప్రచారం జరిగిన నో 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 అని చెప్పాడు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ దిగిపోయింది. ఇప్పుడు తనే దిగిపోతున్నట్టు ప్రకటించాడు. నిన్న రాత్రే మనం మాట్లాడుకున్నాం దీనికి సంబంధించి. రేపు మాపు అనేది నిన్న అధికారికంగా ప్రకటించాడు. ఖలిస్తానీ ఏర్పాటువాదులకు మద్దతు పలుకుతూ ఇటీవల కాలం భారత్పై తీవ్ర విమర్శలు గుప్పించిన జస్టిన్ ట్రూడో కెనడా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. లిబరల్ పార్టీ నాయకత్వ బాధ్యతల నుంచి కూడా వైదొలుగుతున్నట్టు చెప్పారు. తన వారసుని పార్టీ ఎంపిక చేసే వరకు ప్రధాని పదవిలో కొనసాగుతానని స్పష్టీకరించారు. పార్టీ పదవితో పాటు ప్రధాన బాధ్యతలు మార్క్ కార్నీ, లీ బ్లాంక్లతో ఒకళ్ళు చేపట్టనున్నట్టు సమాచారం. కొత్త నేతను పార్టీ అనుకున్న తర్వాత పార్టీ అధ్యక్ష పదవికి ప్రధాని పదవికి రాజీనామా చేయాలని అనుకుంటున్నాను సోమవారం మీడియా సమావేశంలో ట్రూడో తెలిపారు. కొత్త నేతను ఎన్నుకునేదాకా కెనడా పార్లమెంటును సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇది మార్చి 24వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. 53 ఏళ్ల ట్రూడో పాలన మీద కొంతకాలం కెనడా వాసుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. రాజకీయంగా ఆయన ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారు. రాజీనామా చేయాలని సొంత పార్టీ ఎంపీల నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుంది. 2015లో ప్రధాన పదవిగా చేపట్టిన ట్రూడో ఇటీవల కాలంలో దేశీయంగా అంతర్జాతీయంగా అపఖ్యాతి పాలయ్యారు. ఖలిస్తానీ ఏర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ఏజెంట్ల పాత్ర ఉందని ఎలాంటి సాక్ష్యాలు లేకుండానే ఆరోపణలు చేశారు. దీంతో భారత్ కెనడా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ట్రంప్ ట్రూడో పాలనపై ఇటీవల బహిరంగంగా విమర్శలు చేశారు. డ్రగ్స్ అక్రమ వలసలను కెనడా కట్టడి చేయకపోతే ఆ దేశంపై 20% పన్ను విధిస్తామని హెచ్చరించారు. దీంతో ట్రూడోపై మరింత ఒత్తిడి పెరిగింది. ఇటీవల ఉపప్రధాని ఆర్థిక మంత్రి పదవికి క్రిస్టియా ఫ్రీలాండ్ రాజీనామా చేశారు. ఆమె ట్రూడో ఆర్థిక విధానాలు తీవ్రంగా తప్పుపట్టారు. ఇటీవల జరిగిన సర్వేల్లో ట్రూడో జనాదరణ భారీగా తగ్గింది. ప్రతిపక్ష కన్జర్వేటివ్ పార్టీ వైపు 47% ముగితే 21% మంది లిబరల్ పార్టీకి అనుకూలంగా స్పందించారు. దీంతో లిబరల్ పార్టీతో పాటు ప్రధాన బాధ్యతను మార్క్ కార్నీ, లీ బ్లాంక్లో ఒకరు చేపట్టే అవకాశం ఉంది. కార్నీ గతంలో బ్యాంక్ ఆఫ్ కెనడా, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సారథ్య బాధ్యతలు నిర్వహించారు. ఎప్పటి నుంచో రాజకీయాల్లో ప్రవేశించాలని ప్రధాని కావాలని ఊళ్ళూరుతున్నారు. ఆయన తన ప్రభుత్వంలో చేర్చుకోవాలని ట్రూడో కూడా భావించారు. మరోవైపు దేశానికి అందించిన సేవలకు గాను ట్రూడోకి కార్నీ కృతజ్ఞతలు చెప్పారు. లీ బ్లాంక్ న్యాయవాదిగా పనిచేశారు, ఎంపీగా ఉన్నారు.